వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా మణికొండలో ఒక అమ్మాయి తన పాపను ఎత్తుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది అంబ్రెల్లా పట్టుకొని. అంతలో ఒక సైకో విధవ ఆ అమ్మాయి వెనకాల నుండి వచ్చి ఆ ఫ్రాక్ పైకి లేపి వెళ్ళాడనమాట. సో ఏం అంటే దాంట్లో ఏం ఆనందం పొందాడు, తనకు ఏం దొరికింది అట్లా అమ్మాయి డ్రెస్ పైకి ఎత్తడంలో? అంటే చట్టాలు సరిగ్గా లేవని ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ ఉన్నారా, లేకపోతే ఏంటి ఇది అసలు? వీళ్ళ మెంటాలిటీని ఏ విధంగా చూడాలి, వీళ్ళలో మార్పు వచ్చేది ఎలా? దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే. అంటే కొత్త కొత్త చేష్టలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ పైశాచిక ఆనందం పెరిగిపోతూ ఉంది. ఆమె చేతిలో పాప ఉంది, ఆమె ఒక మదర్. అసలు ఆ అమ్మాయిని చూస్తే వాడికేం ఫీలింగ్ కలిగింది, ఏమనుకోవాలి? అసలు రోడ్డు మీద ఎంతో మంది ఉంటారు, వాడికి భయం భక్తి లేదా ఇంతమంది చూసి కొడతారు అని? లేదంటే వీడిని అరెస్ట్ చేసినా ఒకవేళ చట్టాలు సరిగ్గా లేవు, మళ్ళీ 4 రోజులలో బయటకు వచ్చేస్తానన్న ధైర్యంతో అలా చేశాడా? లేకపోతే ఇప్పుడు ఆ అబ్బాయి మెంటాలిటీకి సంబంధించి, ఈ చట్టాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఇలాంటి వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన కూడా ఉండదు నాకు తెలిసి. అంటే వీళ్ళని ఏమనాలంటే పెద్ద చదువు సంధ్యలు ఉండవు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు వెధవలు, గాలి వెధవలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి చదువు సంధ్యలు ఉండవు, మరి పర్టికులర్గా ఏదైనా ఒక వర్క్ ఉండదు, తర్వాత చట్టాలు కానీ సమాజం పట్ల కానీ అవగాహన కానీ నాలెడ్జ్ కానీ ఉండదనే చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే గాలిదనంగా తిరగడము. ఇలాంటి కేసులు చాలా జరిగాయి, అనాదిగా జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం అక్కడక్కడ. మనం ఏంటంటే ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని టీజ్ చేస్తున్న విధంగా, అంటే టీజ్ చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారేమో మరి తెలీదు. లేకపోతే ఇలాంటి వాళ్ళని కూడా మేము ముట్టుకోగలము. అక్కడ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళనే కదా వాళ్ళు ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, వాళ్ళతో ఉండడము, అలాంటి మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. అంటే ఇంక పెద్ద స్థాయి వాళ్ళతో మనం అంటే చూడండి, ఇప్పుడు మాట్లాడకూడదా అనేది నేను అనటం లేదు. ఆ అంతరాలు అనేవి మెయింటైన్ అవుతూనే ఉన్నాయి కదా సమాజంలో. ఏం పని ఉంటుంది వాళ్ళతో వీళ్ళకి, వీళ్ళతో వాళ్ళకి ఏం పని ఉండదు. ఎందుకు మాట్లాడతాం? ఎప్పుడన్నా ఏదన్నా ఏదో పని మీద అయితే మాట్లాడతాం, అంతవరకే. వాళ్ళల్లో ఒక కసి ఉంటుంది. ఈ కాస్త చదువుకున్న వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా సమాజంలో ఒక స్థాయి పైన ఉన్నవాళ్ళనంటే కింద స్థాయి వాళ్ళకి కడుపు మంట. ఇది ఎప్పుడూ ఉంది ఇది, ఈ మంట అనేది. దాంతో వాళ్ళు ఏం చెయ్యలేక, ఏం చేయాలో తెలియక ఇలాంటి వెకిలి చేష్టలు. దీన్ని మనము సైకో అని అంటున్నాం. వాళ్ళు నిజానికి సైకోలు కాదాళ్ళు. ఇది కడుపు మంట అనమాట. మేము ముట్టుకోగలం. మేము కూడా అదేదో మూవీలో ఇట్లానే మా అమ్మాయిని నువ్వు ముట్టుకుంటావా, నీ జాతి ఏంటి, మా జాతి ఏంటి అని అన్నప్పుడు వాడికి కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి నువ్వు ఇలా మాట్లాడతావా, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని ముద్దు పెట్టుకుంటానని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చేసుకో అని అంటాడు. అదనమాట ఇక్కడ. సో ఆ భావన, ఆ ఉద్దేశాలు ఉంటాయి వాళ్ళలో. ఉన్నప్పుడు అలాంటి కడుపు మంట చేష్టలు చేస్తారు. ఏముండదు, అలా చేసేసి పారిపోతే వీడికి ఒక పైశాచిక ఆనందం అన్నమాట. నేను చూడు నీకు అవమానం చేశాను, ఆ కడుపులో మంట తగ్గుతుంది వాడికి. మనం ఏంటండి చాలా అవమానంగా ఫీల్ అవుతాం కదా. ఒక ఆడపిల్ల నడి రోడ్డులో డ్రెస్ గబుక్కుని ఎత్తేసి పారిపోతే అది ఎవరన్నా చూస్తున్నారని కంగారుగా అటు ఇటు చూడటము, అసలు ఏం జరిగింది అని అందులో నుంచి బయట పడే లోపల వాడు పారిపోవడము, ఏమీ చేయలేని నిస్సహాయత. చేతిలో గొడుగు, ఒక చేతిలో పాప, మిట్ట మధ్యాహ్నం, రోడ్డు మీద ఎవరు లేరు, పిలిస్తే కూడా ఎవరు పలికే స్థితి లేదు, ఎండ ఎవరుంటారు ఆ టైంలో, అటు ఇటు వెళ్ళే వెహికల్స్ తప్పితే ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. అయితే ఈ అమ్మాయి మంచి పనే చేసింది. ఎవరితో చెప్పుకుంటే బాగోదని చెప్పి చాలామంది చెప్పకుండా ఉంటారు. అలా కాదు, ఇమీడియట్గా తెలియజేయాలి. ఆమె ఏం చేసింది, ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి సొసైటీ, వెంటనే తను మేల్కొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు అతను ట్రేస్ చేసి పట్టుకున్నారు. వాడు ఎవడో నాగరాజు అట. మరి వాడిని పట్టుకున్నారు, మరి అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ వాడిని ఏం చేస్తారు అనేది వాళ్ళు చేసుకుంటారు. అది పోలీసులు కూడా స్పందించారు, అది బాగుంది. ఇలాంటి చిన్న కేసుని వాళ్ళు పట్టించుకోవడం అనేది గొప్ప విషయం. అంటే ఇది ఇంత చిన్న కేసా మేడం అని మీరు అంటారేమో, అలా కాదు. పెద్ద కేసులకు వెళ్తుంటే
ఇవి కాంప్రమైజ్ చేసి పంపించేస్తున్నారు. లేకపోతే ఇంటి దగ్గర మీరు పంచాయతీ పెట్టుకోండి అమ్మా అని అంటున్నారు చాలా వరకు. ఎందుకంటే నేనే పంపించాను ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్కి. వాళ్ళందరికీ కూడా కాంప్రమైజ్ చేస్తున్నారు వాళ్ళు. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళైతే అంతకు ముందే ఎన్నోసార్లు గొడవల మీద ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతోమంది మాట్లాడితేనే దారికి రాని వాళ్ళు చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే వింటారా వీళ్ళు? అస్సలు వినరు. ఆ స్థాయి దాటిపోయారు కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సీరియస్నెస్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ వాళ్ళు చేసి పంపడం ఏంటి, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షరా మామూలే. అదే కదా, అలాంటి వాళ్ళు వాటికి లొంగరు. సో నేను అనేది అందుకు అనమాట. అలాంటి కేసుల్లోనే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఇది దాని మీద కంపేర్ చేస్తే చిన్న కేసే కాబట్టి దీన్ని వాళ్ళు ఒక మైండ్ చేసి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కేసు హ్యాండిల్ చేయటం అనేది గ్రేట్ అని నేను అంటున్నా. సో ఇది ఏంటనంటే మొన్న కూడా ఒక అమ్మాయి మన కోకాపేట సైడు ఒక జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసి వాడు మాస్టర్బైట్ చేసి పిచ్చి చేష్టలు చేశాడు. అంటే ఇలాంటి కూడా మనం ఇలాంటి ఎందుకు ఈ టాపిక్ మనం ఇవాళ చేయాలని అనుకున్నామనంటే సమాజంలో ఆడవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటారని. ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు జాగ్రత్త. ఏ టైం అయినా సరే, ఏ స్థలమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న వాకింగ్కి వెళ్తున్నాం ఆరోగ్యం కోసము, అది ఆ ప్లేస్ కూడా మీకు అక్కడ అలా ఉంది అని అంటే మరి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళని పిలవటము, కొంచెం వాడిని పట్టించి పోలీస్ స్టేషన్లో ఇవ్వటము. అదేంటంటే సమాజానికి ఒక ఏమనాలంటే సమాజాన్ని నాశనం చేయడానికి, సమాజాన్ని చెడపడానికి ఒక అదొక మార్గం అని నాకు అనిపిస్తుంది. అలాంటి వ్యధవలు కొంతమంది తయారయ్యారంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళగలరా? ఇప్పుడు ఒక అమ్మాయి అలా వెళ్తుంటేనే వాడికి అలాంటి భావాలు వచ్చేసి ఆ పనులు చేస్తున్నాడు అంటే, ఇలా బట్టలు ఎత్తేసి వెళ్ళిపోతున్నాడు అని అంటే వాడు ఏమనుకుంటున్నాడు అసలు? కాదు, ఎంతసేపు మనము అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాము, ఇలా ఈవ్ టీజర్స్ గల్లీకి కనిపిస్తూ ఉంటారు, గల్లీకి కనిపిస్తూ ఉంటారు. ఇలా అలా రోడ్ల మీద నిలబడకుండా వాళ్ళపైన ఒక కన్నేసి వీళ్ళకి సంబంధించి అసలు కేర్ తీసుకుంటే ఆడవాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళు సురక్షితంగా ఉండగలరు కదా. అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఆమె అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాడు కోకాపేటలో జరిగిన సంఘటన కూడా జాగింగ్కి వెళ్తే అమ్మాయి వాడు అలా చేస్తున్నట్టే వాడు మనసులో భావం ఏంటంటే మీలాంటి వాళ్ళని కూడా మేము ఈ దృష్టితో చూస్తున్నాము, మీలాంటి వాళ్ళని కూడా మేము ఇలా చేయగలము, కాబట్టి నేను ఇది చేసి చూపిస్తున్నానని వాడి చేష్ట. కానీ ఇలా మనము స్థాయిలాగా డివైడ్ చేస్తే అంటే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి మూర్ఖుల వల్ల అవమానించడం ఒక రకంగా అది ఇన్సల్ట్ కూడా. ఇప్పుడు పెద్దింటి పిల్ల వెళ్తుంది, లేకపోతే ఒక సెలబ్రిటీ వెళ్తుంది, వాడు ఆమెను చూసి ఆ పని చేశాడంటే నేను నిన్ను ఇది చేస్తున్నానని వాడి డైరెక్ట్గా చెప్పడమే కదా. ఏంటి నీకు అంత ఆ భావన ఏంటి? అంత దిగజార్చే భావం ఏంటి? ఎదుటి వాళ్ళని పైనుంచి కిందకి దిగజార్చడం అంటారు దీన్ని. మేము కూడా మిమ్మల్ని టచ్ చేసి ఇలా చేయగలం, చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను అని వాడి ప్రవర్తన తెలియజేస్తుంది అక్కడ. ఆ అమ్మాయి ఆ రోజు ఎందుకు ఊరుకుంది? ఫోటో తీసింది, వీడియో తీసింది కాదు, వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా ఎవరికైనా అమ్మాయిలకి ఏదైనా జరిగితే మీరు అటు ఇటు చూడడము, హెల్ప్ కోసం ఆశించడం ఇవి కాదండి. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వాళ్ళని మనం టాలరేట్ చేయకూడదు. ఏంటి నువ్వెందుకు ఇలా ఇలా వాడిని అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు వేసినట్టయితే ఇలా చేయడానికి మిగతా వాళ్ళు కూడా ఆలోచించి భయపడి అలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటారు. ఆ బాధ్యత సమాజంలో ఒక సిటిజన్గా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది. చాలా మంది చెప్పరు ఇలాంటివి. నిజంగా ఈ టీజింగ్లు చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తూనే ఉంటారు, ఇంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనకి పిఎస్ వరకు వెళ్ళేవి కొన్నే, అట్లా ఎవ్రీడే ఎన్ని జరుగుతూ ఉన్నాయో అసలు. ఇవి ఉపయోగించుకోవాలి, మన హక్కుల్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మా కేసు పెట్టడం అనేది మన హక్కు, అది సమాజంలో మన బాధ్యత. అది ఇక్కడ భయపడతారు. మళ్ళీ ఏంటి అంటే పిఎస్ ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇది కూడా కొంచెం ఇబ్బంది కదా. తిరగాలంటే అన్నిసార్లు ఎందుకు వాడు తిరగాల్సి వస్తుంది. బెయిల్ తీసుకుని వెళ్ళాడు అనుకో, వాడు తిరగాల్సి వస్తుంది ఎక్కువ. మనం కేసు పెట్టిన వాళ్ళు ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఒక 1 or 2 times వెళ్ళాలి ఎవిడెన్సెస్ అవి చెప్పడానికి. అయితే ఇలాంటి దరిద్రుల్ని, వీళ్ళని నీచులు అనాలన్నమాట, హీనులు, నీచులు. ఇలాంటి వాళ్ళని సమాజంలో మనం పెంచకూడదు అని అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే, ఎవరైనా సరే, అబ్బాయి చూశాడు అనుకో వెంటనే అబ్బాయి అయినా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సమాజాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి. ఇప్పుడు రోజుకు ఒక రకమైనటువంటి దరిద్రులు బయటకు వస్తున్నారు కదా.
మొన్నొక కేసు ద్వారా నిన్నొక కేసు ద్వారా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ దరిద్రులు అందరూ బయటపడుతున్నారు. ఇలాంటి సమాజంలో ఇలాంటి నీచులు, హీనులు, దరిద్రుల్ని మనం ఎంకరేజ్ ఎందుకు చేయాలి? ఏరి పారేయాలి ఇలాంటి వాళ్ళని కొంతమందిని మనం పట్టిస్తే మిగతా వాళ్ళు అలాంటి కేటగిరీ వాళ్ళు భయంతో జాగ్రత్తగా ఉంటారు, ఏదో వాళ్ళని చేయరు. అమ్మాయిలు కూడా ఏంటంటే ఇలా కేసు పెడితే మిగతా అమ్మాయిలు కూడా కొంచెం ధైర్యంగా ఎదుర్కొనటానికి అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అబ్బాయిలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా వాళ్ళు వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి, లేకపోతే సాయం ఉండేటట్టుగా, లేకపోతే వాళ్ళే కేసు పెట్టేటట్టుగా చేయాలి. అమ్మో మాకెందుకులే, ఇప్పుడు నువ్వు అన్నట్టమ్మో మాకెందుకులే, మళ్ళీ మేము కోర్టుకి వెళ్తూ ఉండాలి. అలా కాదు, రేపు మన ఇంట్లో అమ్మాయికే జరగచ్చు కదా. కాదండి, అంటే ఇప్పుడు మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇలాంటి చేష్టలకు మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కింది స్థాయి వాళ్ళే ఉంటున్నారా, లేకపోతే అందరూ ఇలాంటివి చేస్తూ ఉన్నారు? నేను చూసినంత వరకు కింది స్థాయి వాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో ఏంటంటే ఒక మంట, నేను చెప్పాను కదా, కడుపు మంట ఒకటి, రెండోది చులకన భావం. అదేదో ఒక సినిమాలో నువ్వు ఫలానా వాడి కూతురు అయితే మీ బాబు ఫలానా ఇదిలో ఉంటే నీకు ఉంటే వాళ్ళ కూతుళ్ళకి మొగుళ్ళు రారా, వాళ్ళ కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా. ఇదే ఈ సినిమాలు ఎక్కువ వంట పట్టించుకునేది, ఎక్కువ చూసేది మాసే, అవునా కాదా? ఇలాంటి డైలాగులు మాస్ మూవీస్లోనే ఉంటాయి. ఉన్నప్పుడు మాస్ జనాలు ఎక్కువ చూసినప్పుడు అందరూ చూడొచ్చు ఆఫ్ కోర్స్, కానీ ఎవరికి కావాల్సిన కంటెంట్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటారా లేదా? క్యాచ్ చేసే కేటగిరీ వాళ్లే ఉంటారు. ఉన్నప్పుడు ఇలాంటి ఒక వెకిలే ఆలోచన వస్తుంది అనమాట వాళ్ళకి. వచ్చినప్పుడు ట్రై అదే అయినా ఏదైనా సినిమాల్లోంచి మంచి అయితే తీసుకోరు, కానీ ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్ గా, ఇప్పుడు ఆ హీరో ఎట్లా పైకి వచ్చాడు, ఎంత కాన్ఫిడెంట్ గా మనకి అంటుకో. ఇప్పుడు అమ్మాయిలు వెళ్తుంటారు, ఇప్పుడు నవేడేస్ టాపు కింద బాటం వేసుకుని వెళ్ళిపోతున్నారు, పైన చున్నీ కానీ ఎక్స్ట్రా కోట్ కానీ అలాంటివి ఏం వేసుకోవట్లేదు. మరి వయసు వచ్చిన అమ్మాయిలు అలా వెళ్తుంటే ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు కదా, ఏ విధమైనా చూస్తాడు, చూసేది అక్కడే చూస్తాడు. చూసి ఏం చేస్తున్నాడు, మన రీసెంట్గా కూడా ఒక కేసు అయింది, అవి వెళ్ళి సడన్గా బ్రష్ మీద చేసి అక్కడ ఇది చేసి వెళ్ళిపోయాడు. అదేం పని, ఏం పైశాచిక ఆనందం వస్తుందిరా నీకు అంటే ఏంటి? వెకిల్తానం అనమాట. ఒక చిన్న ఏడుపు. ఆడపిల్ల అంటే చులకన భావం, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు అంటే ఇంకో రకమైన చులకన. మరి వాళ్ళ కేటగిరీలో అమ్మాయిలు చేసుకోకూడదు. వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి చెయ్యి, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? తప్పు అది కాదండి. ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు, సైకో ఆలోచనలు ఉన్న వాళ్ళు మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా గానీ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాడు రావచ్చు కానీ ఆలోచనే అంతా, వాడి బుద్ధి అంటే రావచ్చు, కానీ వాడంత కష్టపడకుండా డైరెక్ట్ గానే అటాక్ చేసే విధంగా మనం కనపడకూడదు. అది నేను చెప్పేది. వాడి వెధవ పని ఎలా అయినా చేస్తాడు, కానీ మనం కొంచెం హెల్ప్ చేసి ఈజీ చేయకూడదు కదా. అది నేను చెప్తున్నది. ఎలా అంటే మొన్న 3 ఏళ్ల పాప పైన 60 ఏళ్ల ముసలోడు, అక్కడ ఏం కనిపించింది? అది ఇంకా వాడికి రోగం, ఆ రోగం వేరు, ఆ కేసు వేరు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటే ఇవి రీజనింగ్స్ అన్నమాట. కాబట్టి మరి మన హక్కుల్ని వినియోగించుకోవాలి. కేసు పెట్టడము, మన జాగ్రత్తలో మనం ఉండడము, మరీ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లలో ఒక్కళ్ళే వెళ్ళకపోవడం అనేది మంచి శ్రేయస్సు. ఎందుకంటే మట్ట మధ్యాహ్నం ఎవరు ఉండరు, అలానే రాత్రి 10 దాటాక మనుషులు చాలా తక్కువ ఉంటారు రోడ్ల మీద. అలాంటప్పుడు మనం వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే కూడా మంచిదే కదా. మనం ఎంత అనుకున్నా సరే మనం అంత ధైర్యం చేసి వెళితే కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఆ సమయాలను అవాయిడ్ చేయటం మంచి పద్ధతి కదా. అవును, ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు, మన చుట్టూ ఇలాంటి సైకోలు ఉన్నప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ఎంతైనా మంచిది. ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం ఏమీ లేదు. నిమిషానికి ఒక క్రిమినల్ పుట్టుకొస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్లు ఏం చేస్తే, మన వంతు బాధ్యతగా మనం చేయవలసింది చేయాలి, మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.